బీహార్లో అందరికంటే తెలివైనడు ఓటర్. నితీష్ కుమార్కి అధికారం ఇచ్చారు, కానీ పూర్తి అధికారం ఇవ్వాల. అవకాశవాద రాజకీయాలకు కేంద్రమైనట్టు నితీష్ కుమార్ ఫుల్ మెజారిటీ వస్తే గనక రేపు పొద్దున ఆట ఆడుకుంటాడని తెలుసు. అందుకని అతనికి పూర్తి మెజారిటీ ఇవ్వాల. రెండవ స్థానంలో నిలబెట్టారు. అదే సందర్భంలో తన ప్రత్యర్థిని శాంతం దిగజార్చారు. నితీష్ కుమార్ కాన్సెప్ట్ ఏంటి? ఒకసారి బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి పదవి, ఓసారి ఆర్జేడీతో కలిసి ముఖ్యమంత్రి పదవి, ఇలా అవకాశవాద రాజకీయాలతో నడుపుతుంటాడు. ఈ ట్రిప్ అవకాశం లేదు నితీష్ కుమార్కి. ఇప్పుడు నితీష్ కుమార్కి ఇవ్వడం అయితే గతంతో పోల్చుకుంటే, గత ఎన్నికలతో పోల్చుకుంటే 41 స్థానాలు ఎక్స్ట్రా ఇచ్చారు. గత ఎన్నికల్లో 45, 42 ఏమో ఉన్నాయి. 41 స్థానాలు ఇప్పుడు ఎక్కువ. అంటే ఇప్పుడు 84 వచ్చినాయి దగ్గర దగ్గరగా. అంటే దగ్గర దగ్గరగా ఆ రేంజ్లో 41 స్థానాలు ఎక్స్ట్రా ఇచ్చారు. కానీ ఇదివరకటికి మళ్ళీ లాలు కొడుకుతో పొత్తు పెట్టుకున్నా కూడా ఈ దఫా కుదరదు. ఇప్పుడు 84కి లాలు కొడుక్కి వచ్చినటువంటి 25కి వస్తే 81, 5, 86, 106 వస్తాయి. 122 కావాలి అక్కడ. కాబట్టి నితీష్ కుమార్ బయటికి వెళ్ళి కూడా చేయలేడు. ఇంకోటి, నితీష్ కుమార్ పార్టీలో దాదాపు 15-20 మంది బీజేపీ వాళ్ళు ఆ టికెట్ మీద పోటీ చేశారు. వాళ్ళకి అభ్యర్థులు కూడా దొరకకపోతే, తద్వారా నితీష్నే ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. నితీష్ కుమార్కే పట్టం కట్టినట్టు. కానీ నితీష్ కంటే పైన బీజేపీని కూర్చోబెట్టారు. నితీషు నువ్వు మాకు సీఎంగా కావాలి, కానీ బీజేపీ అండతోనే ఉండు. నువ్వు సింగిల్గా అయితే కనుక అవకాశవాది, వెళ్ళి ఆర్జేడీతోనైనా జట్టు కడతావు అని చెప్పేసి నితీష్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు అక్కడ ప్రజలు.